మహోన్నత ధర్మస్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుని దేవాదిదేవునిగా గుర్తించారు. కాగా ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు అది చేయలేదు. అయినా నాస్తికుల కోరిక ప్రకారమే శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రవేశించడానికి ఒప్పుకున్నాడు. భగవంతునిగా అతడు స్వయంగా యుద్ధం చేయబోడు. కాని కోరుకున్నవారు శ్రీకృష్ణుని సైన్యాన్ని ఉపయోగించుకోవచ్చును. ఇంకొక పక్షమువారు స్వయంగా శ్రీకృష్ణుడిని సలహాదారునిగా, సహాయకునిగా పొందవచ్చును. అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధనుడు కృష్ణుని సేనాబలమును చేజిక్కించుకున్నాడు. కాగా పాండవులు అంతే ఉత్సాహముతో స్వయంగా శ్రీకృష్ణుడినే పొందారు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విలుకాని రథాన్ని నడపడానికి సన్నద్ధుడై అర్జున రథసారథిగా అయ్యాడు. యుద్ధసన్నద్ధులైన ఇరుపక్షాలవారు వ్యూహంగా నిలబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయుని వారు ఏమి చేశారు అని అడగడముతో ఇది మనలను భగవద్గీత ఆరంభము దగ్గరకు తీసుకునివస్తుంది. ఈ అనువాదము, వ్యాఖ్యానము గురించిన చిన్న వివరణతో ఇప్పుడు రంగము సిద్ధమైంది. భగవద్గీతను ఆంగ్ల భాషలో వ్యాఖ్యానించేటప్పుడు రచయితలు శ్రీకృష్ణ భగవానుని ప్రక్కకు నెట్టివేసి తమ స్వంత భావాలను, తత్వాలను చొప్పించడమే సాధారణంగా చేస్తూ వచ్చారు. మహాభారత ఇతిహాసాన్ని వారు ఒక కల్పిత కథగా భావించారు. వారికి శ్రీకృష్ణుడు కొందరు తెలివికలవారి ఆలోచనలను ప్రదర్శించడానికి కవితా సాధనమో లేదా ఎక్కువలో ఎక్కువ ఒక సామాన్య చారిత్రక పురుషుడో అయ్యాడు. కాని గీత స్వయంగా పలికినట్లు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క లక్ష్యము, సారము రెండు కూడా అయ్యున్నాడు. కనుక ఈ అనువాదము, వ్యాఖ్యానము పాఠకుని శ్రీకృష్ణుని నుండి దూరముగా తీసుకుని పోకుండా శ్రీకృష్ణుని వైపుకే నడిపించే ఉద్దేశమును కూడి ఉన్నది. ఈ విధంగా భగవద్గీత పూర్తిగా సంగతము, సులభగ్రాహ్యము అవుతుంది. శ్రీకృష్ణుడే గీతకు వక్త, దాని చరమలక్ష్యము కూడా అయిన కారణంగా భగవద్గీత యథాతథము ఈ మహాగ్రంథమును నిజమైన రూపములో వివరిస్తున్నది. Like and subscribe for more videos. Thanks for watching.